పచ్చని అడవి ప్రాంతంలో ఒక చెట్టుకు ఒక గూడు కట్టుకొని సుమంగళి అనే పేరుగల ఒక నడివయసు చిలుక తన ఇద్దరు కూతుర్లు లక్ష్మి, మీనాలతో జీవిస్తూ ఉంటుంది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా లక్ష్మీ చిలుక, మీనా చిలుక ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉంటాయి. ఇదేమిటక్కా, ఈరోజు ఆహారం కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తుంది? ఒక్కసారి తప్పదు చెల్లి. అయినా నేను నిన్న ఈరోజు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా. ఇప్పుడేమంటావు? నీ మాట వినకుండా నేను కూడా ఆహారానికి వచ్చినందుకు మనకు ఆహారం ఈరోజు దొరకడం లేదంటావా? అలా అని నేను అనడం లేదు చెల్లి. అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఉంటుంది కదా, నువ్వు తోడుగా ఉంటే బాగుండేదని అలా అన్నాను. సరే అక్క, ఆలస్యం చేయకుండా నువ్వొక దిక్కు నేనొక దిక్కు వెళ్దాం. అప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికి దొరికినా పిలవాలి. అప్పుడు ఇద్దరం ఇక్కడే కలుసుకొని కూటికి వెళ్దాం. సరే చెల్లి అని అక్కా చెల్లెళ్ళ చిలుకలు మాట్లాడుకొని అక్కడి నుంచి చెరొక దిక్కు ఆహారం కోసం వెళ్తాయి. పాపం లక్ష్మీ చిలుకకు తెలియదు, తను ఆహారం వెళ్ళిన దిక్కున రెండు రాక్షస గ్రద్దలున్నాయని. వాటి కంటపడితే వెంటాడి వేటాడి చంపుకొని తినేంత వరకు వదిలిపెట్టమని. ఒక చెట్టు మీద కొమ్మచాటుగా 2 గ్రద్దలు దాక్కొని వాటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఏరా అసురా, ఎప్పటినుంచో చూస్తున్నాం. ఇప్పటి వరకు మన ఆహారం సంపాదించుకోలేకపోయాం. నా మాట విని ఒక్కసారి పైకెగిరి చుట్టుపక్కల చూడు. ఏదైనా పక్షి మన వైపు వస్తుందేమో కనబడుతుంది. మనం అలా చూస్తే మనలాగా కొమ్మల మాటన దాక్కున్న పక్షులు చూసి వెళ్ళిపోతాయి సోదరా. నా మాట విని మరి కాసేపు చూద్దాం, ఆ తర్వాత నువ్వు అన్నట్టుగానే చేద్దాం అని అసురగ్రద్ద చెప్పగానే రావణ్ గ్రద్ద వింటుంది. 2 గ్రద్దలు కలిసికట్టుగా వాటికి ఆహారమయ్యే పక్షి కోసం, పిట్ట కోసం ఆశగా చూస్తున్నాయి. అలా కొంత సమయం గడిచిన తరువాత లక్ష్మీ చిలుక వాటి వైపు రావడం గమనిస్తాయి. అన్నా రావణ, ఒక చిలుక వచ్చింది. తిరిగి వెళ్లేలోపు పట్టేసుకోవాలి, మన కడుపు నింపుకోవాలి. సరే తమ్ముడు అని అన్నదమ్ముల గ్రద్దలు మాట్లాడుకొని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతాయి. లక్ష్మీ చిలుకను చేరుకుంటాయి. చెరొక దిక్కు చుట్టుముడతాయి. వాటిని చూసి ముందుగా లక్ష్మీ చిలుక భయపడుతుంది. తనకంతా అయోమయంగా ఉంది. ఒక్కసారిగా 2 గ్రద్దలు తన చుట్టూ చేరేసరికి లక్ష్మీ చిలుకలో కంగారు మొదలైంది. గ్రద్దలు 2 లక్ష్మీ చిలుక చుట్టూ తిరుగుతూ గట్టిగా నవ్వుతుంటాయి. లక్ష్మీ చిలుక వాటిని బతిమాలడం మొదలుపెట్టింది. మీకు దండం పెడతాను, నన్ను ఏమీ చేయకండి. నాకొక ముసలి తల్లి, చిన్నారి చెల్లి ఉన్నారు. నేను వాళ్ళని చూసుకోవాలి. నేను తీసుకెళ్లే ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. నువ్వెన్ని సెంటిమెంట్ మాటలు చెప్పి అంతగా మమ్మల్ని బతిమాలుతుంటావో అంత కసిగా, ఆవేశంగా నిన్ను తినేస్తాం. అది గుర్తుపెట్టుకో. మీకు తల్లులు, చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎంత బాధపడతారో మీకు తెలీదా? లక్ష్మీ చిలుక అన్న మాటలకు 2 గ్రద్దలు చుట్టూ తిరుగుతూ గట్టిగా ఒక్కసారిగా నవ్వుతాయి. బెట్టు చేయకుండా వస్తే నొప్పి లేకుండా తినేస్తాం. అంటే మత్తు సూది ఇచ్చి తినేస్తారా? ఈ కుళ్ళిన జోకులు వేస్తేనే మాకెక్కడో చిరాకు పుడుతుంది. నిన్ను చిత్తు చిత్తు చేసి తినాల్సి వస్తుంది. తమ్ముడు, దీంతో మాటలొద్దు. నువ్వు పీక మీద, నేను పొట్ట మీద ఒక్కసారి దాడి చేసి ఈ చిలుక తిక్క కుదురుతుంది. గ్రద్దలు మాట్లాడుకుంటున్న మాటలు వింటూనే లక్ష్మీ చిలుక ధైర్యం చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ఎలా తప్పించుకోవాలో లక్ష్మీ చిలుకకు అర్థం కాలేదు. గ్రద్దలు చుట్టూ తిరగడం ఆపేసి లక్ష్మీ చిలుకకు చెరొక దిక్కున రెక్కలు కొడుతూ లక్ష్మీ చిలుకను చూస్తున్నాయి. 2 గ్రద్దలు ఒక్కసారిగా లక్ష్మీ చిలుక మీదకి దాడి చేయాలని నిర్ణయించుకొని దాడి చేశాయి. అప్పుడు లక్ష్మీ చిలుకకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ 2 గ్రద్దలు తన మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు లక్ష్మీ చిలుక సడన్గా పైకి గాల్లోకి ఎగిరింది. అంతే, 2 గ్రద్దలు ఒకదానినొకటి గుద్దుకున్నాయి. ఒకదానికొకటి గాయం చేసుకున్నాయి. 2 ఒక్కసారిగా ఆ గాయం మంటకు అరుచుకున్నాయి.
కోపంగా లక్ష్మీ చిలుకను చూశాయి. 2 గ్రద్దల కళ్ళు కసితో ఎరుపెక్కాయి. అది చూసిన లక్ష్మీ చిలుక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా గాలిలో ఎగురుతూ ముందుకెళ్తూ ఉంటుంది. తెలివిగా మా నోటితో మాకే గాయం చేసి పారిపోదామని అనుకుంటున్నావు కదా, నిన్నీరోజు విడిచిపెట్టేది లేదు అని ఆ 2 గ్రద్దలు లక్ష్మీ చిలుకను వెంటాడటం మొదలుపెట్టాయి. ముందు లక్ష్మీ చిలుక ఆ 2 గ్రద్దలకు చిక్కకుండా ప్రాణాలతో అక్కడి నుంచి పారిపోవాలని ఆరాటపడుతుంది. తన బలాన్ని మొత్తాన్ని వాడుతూ ముందుకు వేగంగా రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అసలే ఆకలి మీద ఉన్న రాక్షస గ్రద్దలు తమ నోటి దగ్గర ఆహారం తప్పించుకొని వెళ్ళిపోతుందని, అది ప్రాణాలతో బయటపడితే తామంటే మిగతా పక్షులకు కూడా భయం పోతుందని, అప్పుడు పక్షులన్నీ తమనిక్కడి నుంచి తరిమేస్తాయని గ్రద్దలు భయపడుతూనే అలా జరగడానికి వీల్లేకుండా లక్ష్మీ చిలుకను చంపుకొని తినాలని ఆరాటపడుతూ ఆవేశపడుతూ పట్టుకోవాలని మరింత వేగంగా గ్రద్దలు 2 ముందుకెళ్తున్నాయి. ఒరే తమ్ముడు అసురా, లక్ష్మీ చిలుకను ఎలాగైనా పట్టుకోవాలి, కసితీరా కాల్చుకొని తినాలి. సరే అన్నా, వదిలిపెట్టే సమస్య లేదు అని 2 గ్రద్దలు లక్ష్మీ చిలుకను వెంబడిస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా లక్ష్మీ చిలుక చెల్లెలు మీనా చిలుక తను వెళ్ళాలనుకున్న వైపుకు వెళ్తూ ఉంటుంది. ఒక చోట ఒక చెట్టుకు పళ్ళు కనిపిస్తాయి. మీనా చిలుక ఆ పళ్ళను తీసుకొని సంతోషపడుతూ, ఇక్కడ మా ముగ్గురికి సరిపడా పళ్ళు దొరికాయి. అక్కడ మా అక్క లక్ష్మికి ఏం దొరికినట్టు లేనట్టుగా ఉన్నట్టుంది. అందుకే ఇంతవరకు మా నుంచి ఎలాంటి విజిల్ రాలేదు. ఇప్పుడు వెళ్ళి నేను ఒక విజిల్ వేస్తాను అనుకొని మీనా చిలుక ఆ పళ్ళను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. తనకు దొరికిన పళ్ళను తీసుకొని అక్క చెల్లెలు కలుసుకోవాలని అనుకున్న చెట్టు దగ్గరికి పళ్ళు తీసుకుని వస్తుంది మీనా చిలుక. అక్కడ చెట్టు మీద వాలి దిక్కులు చూస్తూ, అక్క అక్క, నాకు పళ్ళు దొరికాయి, నువ్వు వచ్చేయ్, మనం కలుసుకోవాలని అనుకున్న చెట్టు దగ్గరికి వచ్చాను. అక్క, నేను చెప్పేది వినపడుతుందా? నువ్వెక్కడున్నావు ఇంతకు? లక్ష్మీ చిలుక తన ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ధైర్యం చేసి రాక్షస 2 గ్రద్దల నుంచి తప్పించుకుంటోంది. రెక్కలు కొడుతూ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. రావణ్ గ్రద్ద, అసుర గ్రద్ద 2 గ్రద్దలు లక్ష్మీ చిలుకను వెంటాడుతూనే ఉన్నాయి. ఏ చిలుక, మర్యాదగా దొరికిపో, నీకు ఎలాంటి నొప్పి రాకుండా తింటాం. కాదని నువ్విలా మొండి చేస్తే మాకు చిక్కిన తర్వాత నిన్ను మా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఈ బెదిరింపులు పక్కన పెట్టి ముందుగా నన్ను పట్టుకోండి అంటూ లక్ష్మీ చిలుక ముందుకు వెళ్తూ ఉంటుంది. చెట్టు మీదున్న మీనా చిలుక తన అక్క లక్ష్మీ చిలుక నుంచి తిరిగి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి మీనా చిలుక ఆ చెట్టు నుంచి పళ్ళు తీసుకొని తన అక్క లక్ష్మీ చిలుక వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటుంది. అటుగా లక్ష్మీ చిలుక ముందుకు వెళ్తూ ఉంటుంది. రాక్షస గ్రద్దలు 2 కసిగా పట్టుదల వదలని విక్రమార్కుల్లా లక్ష్మీ చిలుకను వెంటాడుతూ ఉంటాయి. ఏందన్నా ఈ చిలుక మనకంటే వేగంగా తప్పించుకోవాలని చూస్తోంది? తమ్ముడు, ఈ చిలుక ఇప్పుడు మన నుంచి తప్పించుకొని పోయిందంటే ఇంక మనం బతికినా చచ్చినట్టే లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిలుకను వదిలేది లేదు. ఇక మన సయ్యాట మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. నేను అప్పటినుంచి నీ మాట కోసమే చూస్తున్నానన్నా. ఇక చెప్పావు కదా, ఇక మొదలు పెడదాం. రాక్షస గ్రద్దలు 2 మాట్లాడుకొని చెరొక వైపుకు వెళ్తాయి. ముందుకు వెళ్తున్న లక్ష్మీ చిలుక తనను వెంటాడుతున్న గ్రద్దలను చూస్తుంది. తన వెనుక గ్రద్దలు కనపడవు. లక్ష్మీ చిలుకలో మరింత కంగారు మొదలయ్యింది. ఇదేమిటి, ఉన్నట్టుండి 2 గ్రద్దలు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఖచ్చితంగా వాటికి ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. అదేమిటి, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎదురుదాడి చేస్తాయా? కాదంటే ఏ పక్క నుంచి దాడి చేస్తాయి? వామ్మో, ఏదేమైనా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ధైర్యంగా దిక్కులు చూసుకుంటూ ముందుకెళ్ళాలి అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇంతలో తన చెల్లి మీనా చిలుక తన అక్క లక్ష్మీ చిలుక కోసం దిక్కులు చూస్తూ, అక్క అక్క, ఓ లక్ష్మీ చిలుక ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటుంది. లక్ష్మీ చిలుక తన చెల్లి పిలుపులు వింటుంది. వెంటనే చుట్టుపక్కల చూస్తుంది. ఇదేమిటి, చెల్లి పిలుపులు వినబడుతున్నాయి, కానీ ఎక్కడా కనబడటం లేదు. ఇంతకు చెల్లి ఎక్కడుంది? చెల్లి మీనా, ఎక్కడున్నావు? మనం కలుసుకుందాం అనుకుంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళు, నేను అక్కడికే వస్తాను
అని చెబుతుంది. ఒక చెట్టు కవతల వైపు లక్ష్మీ చిలుక కలుసుకుందామనుకున్న చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది. ఇటువైపు మీనా చిలుక రాక్షస గ్రద్దలున్న వైపుకు వెళ్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా 2 గ్రద్దలు మీనా చిలుకపై దాడి చేస్తాయి. నొప్పితో గట్టిగా అక్కా అని అరిచి స్పృహ కోల్పోతుంది. ఆ అరుపు విని లక్ష్మీ చిలుక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నా చెల్లి ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుగా ఉంది. బహుశా ఆ రాక్షస గ్రద్దలకు చిక్కిందా ఏమిటి అని మరి కొంచెం పైకి ఎగిరి చూస్తుంది లక్ష్మీ చిలుక. 2 గ్రద్దలు మీనా చిలుకను పట్టుకొని ముందుకు వెళ్తుంటాయి. అది చూసిన లక్ష్మీ చిలుక వామ్మో నా చెల్లి అని మరింత వేగంగా ముందుకు వెళ్ళి మీనా చిలుకను పట్టుకున్న రావణ్ గ్రద్దను తన ముక్కుతో గట్టిగా పొడుస్తూ ఉంటుంది. ఊహించని విధంగా తనకు గాయమయ్యేసరికి రావణ్ గ్రద్ద నొప్పితో ఒక్కసారి మీనా చిలుకను వదిలిపెడుతుంది. స్పృహ కోల్పోయిన మీనా చిలుక కింద పడుతుండగా చటుక్కున తెలివిగా లక్ష్మీ చిలుక తన కాళ్లతో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. తనకే గాయం చేసిన లక్ష్మీ చిలుకను కోపంగా చూస్తూ 2 గ్రద్దలు తమ సయ్యాటను మళ్లీ మొదలు పెడతాయి. లక్ష్మీ చిలుక వాటిని చూస్తుంది. అవి కనపడవు. వాటి ప్లాన్ను లక్ష్మీ చిలుక పసిగట్టింది. అప్పుడు అసలే నా చెల్లి స్పృహ కోల్పోయింది. ఆ గ్రద్దలు 2 ఏదో దురాలోచన చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమాత్రం తొందరపడినా మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. అందుకని ఎక్కడైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చెల్లికి స్పృహ వచ్చిన తర్వాత బయలుదేరడం మంచిదనుకుంటా అనుకొని గుబురుగా ఉన్న చెట్టు మీదకి తీసుకెళ్తుంది. ఆ చెట్టుకు ఒక గూడు కనపడుతుంది. ఆ గూడు ఖాళీగా ఉంది. అందులో ఉన్న మంచం, గిన్నెలు, స్టవ్ చూస్తుంటే ఎవరో ఉన్నట్టుగా అనిపించింది లక్ష్మీ చిలుకకు. అలాగే ఆ గూడు ఖచ్చితంగా గ్రద్దలది కాదని కూడా అనిపించింది. తన చెల్లి మీనా చిలుకను మంచం మీద పడుకోబెట్టింది. కన్నీళ్లు కారుస్తూ చెల్లి చెల్లి మీనా లే మీనా, నీకేమీ కాదు, నేనున్నాను కదా, కళ్ళు తెరువు మీనా అని బాధపడుతూ మీనా చిలుకను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మీనా చిలుక ఏ ఉలుకు పలుకు లేకుండా మూసిన కళ్ళు తెరవకుండా అలా పడుకొని ఉంటుంది. లక్ష్మీ చిలుకకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కంగారు పడుతూనే ఏడుస్తూనే ఉంటుంది. రాక్షస గ్రద్దలు 2 లక్ష్మీ చిలుక కోసం, గాయపడిన మీనా చిలుక కోసం వెతుకుతూ ఉంటాయి. మన దాడికి ఆ చిన్న చిలుక చనిపోయి ఉంటుంది. పూడ్చిపెట్టాలన్నా కాల్చేయాలన్నా తిరిగి మన దగ్గరికే రావాలి అని 2 గ్రద్దలు నవ్వుతూ ఉంటాయి. నా అంచనా ప్రకారం ఆ పెద్ద చిలుక కూడా ఈ చుట్టుపక్కలే ఉంటుంది. చనిపోయిన ఆ చెల్లి చిలుకను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ వెళ్తున్నా మనకు కనబడుతుంది. అలా కనబడ్డం లేదంటే మన చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట మనకు కనబడకుండా గుబురు పొదల్లో దాక్కొని ఉంటుంది. అది ఎక్కడ దాక్కున్నా మనం మాత్రం ఈ చుట్టుపక్కల నుంచి కదిలేదే లేదు. ఆ 2 చిలుకలను పట్టుకొని తినకుండా ఊరుకునేది లేదు అనుకొని గ్రద్దలు 2 ఆకాశంలో తిరుగుతూ చిలుకల కోసం గాలిస్తూ ఉంటాయి. గూటిలో మంచం మీద పడుకున్న మీనా చిలుక ఎంతకు కళ్ళు తెరవకపోవడంతో లక్ష్మీ చిలుక తన చెల్లి మీనా చిలుక చనిపోయిందనే నిర్ణయానికి వచ్చింది. మీనా చిలుకను చూస్తూ ఏడుస్తూ అయ్యో చెల్లి, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఏ అచ్చట ముచ్చట తీరకుండానే అనంత లోకానికి చేరుకున్నావా చెల్లి? ఇప్పుడు నేను అమ్మకి ఏమని చెప్పాలి? నా ముఖం ఎలా చూపించాలి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మీ చిలుక. ఇంతలో ఆ గూటిలో ఉండే ముసలి కాకయ్య గూటిలోకి వస్తాడు. మంచం దగ్గర ఏడుస్తున్న చిలుక, మంచం మీద పడుకున్న చిలుక కనిపిస్తాయి. అయ్యో, ఎవరమ్మా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మంచం మీద పడుకున్న చిలుకకు ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆ మాట విని ఉలిక్కిపడి కాకయ్యని చూసింది లక్ష్మీ చిలుక. చాలా దగ్గర పక్షిగా అనిపించింది లక్ష్మీ చిలుకకు. చిలుకలను చూసిన కాకయ్యకు తన భార్య సుమంగళి చిలుక పోలికలు రావడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. మనసు ఉండబట్టలేక లక్ష్మీ చిలుకను అడగాలని అనిపించింది. కానీ మంచం మీద పడుకున్న చిన్న చిలుకను చూస్తూ ఏడుస్తున్న లక్ష్మీ చిలుకను చూస్తుంటే బాధ అనిపించింది. కాకయ్య పడుకున్న మీనా చిలుక దగ్గరకు వచ్చి ప్రాణం ఉన్నది లేనిది చూస్తుంది. చూడమ్మా, ఈ చిలుక ఇంకా బతికే ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. గ్రద్ద చేసిన గాయాన్ని తట్టుకోలేకపోతోంది.
మీకు దండం పెడతాను. ఎలాగైనా నా చెల్లిని బతికించండి. లేకపోతే నా తల్లి సుమంగళి చిలుకకు నా ముఖం చూపించలేను. సుమంగళి చిలుక తన తల్లి అని లక్ష్మీ చిలుక చెప్పగానే ఆ మాట విన్న కాకయ్యకు చెప్పలేని ఆనందం కలిగింది. లోలోపల సంతోషపడుతూ, అంటే వీళ్ళిద్దరూ నా పిల్లలన్నమాట. ఇప్పుడు చావు బతుకుల నడుమ తల్లడిల్లుతున్న చిలుక నా చిన్న కూతురన్నమాట. దేవుడా, ఏమిటయ్యా నీ లీల! నా కూతుర్లను ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు అనుకుంటూ బాధతో మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. లక్ష్మీ చిలుక చూడకుండా జాగ్రత్త పడుతూ లక్ష్మీ చిలుక కాకయ్యను గమనించకుండా, అయ్యా, మీకు చేతులు జోడించి దండం పెడతాను. నా చెల్లిని రక్షించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. నా ప్రాణాలు పణంగా పెట్టి నా చెల్లిని కాపాడుకుంటాను. ఆ మాట విని కాకయ్య తన కన్నీళ్లను తుడుచుకొని తన పెద్ద కూతురు లక్ష్మీ చిలుకను చూస్తాడు. అయ్యా, చూడ్డానికి మీరు పెద్ద మనిషిలా ఉన్నారు. ఈ అడవి మొత్తం తెలిసే ఉంటుంది. ఆకు, కాడ, వేరు, విత్తనం ఏదైనా సరే నేను తీసుకొస్తాను. నా చెల్లిని కాపాడే ఔషధం గురించి చెప్పండి. ఆ మాట విని కాకయ్య తన మనసును నిమ్మళం చేసుకొని కన్నీళ్లను తుడుచుకొని ఇలా అంటాడు. చూడు తల్లి, నీ చెల్లిని కాపాడే ఔషధం ఈ అడవికి పడమటి దిక్కున ఉన్న లోతట్టు బావిలో ఉంది. ఆ బావి దగ్గర రావణ్, అసుర అనే 2 రాక్షస గ్రద్దలు కాపలా ఉంటాయి. ఆ మందు కోసం కాదు, అక్కడికి వచ్చే వాటి కోసం. వాటిని చంపుకొని తమ ఆకలిని తీర్చుకుంటాయి. నా ప్రాణం మీద నాకు ఎలాంటి ఆశ లేదు పెద్దయ్య. ఆ లోతట్టు బావిలో ఉన్న ఔషధం తీసుకొస్తే నా చెల్లి ఖచ్చితంగా బతుకుతుందా పెద్దయ్య? ఖచ్చితంగా బతుకుతుంది తల్లి. అందుకు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. కాకపోతే చీకటి పడేలోపు మాత్రం తీసుకురావాలి. అప్పుడు ఆ ఔషధం పనిచేస్తుంది. చీకటి పడ్డాక తీసుకొస్తే ఎలాంటి ఫలితం ఉండదు. నువ్వు పడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. లేదు పెద్దయ్య, మీరు చెప్పినట్టుగా చీకటి పడేలోపు ఆ ఔషధం తీసుకొని వస్తాను. అప్పటి వరకు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను తల్లి. నీ ధైర్యమే నిన్ను, నీ చెల్లిని రక్షిస్తుంది. ఆ మాట విని లక్ష్మీ చిలుక కాకయ్యకు దండం పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆ గూటి నుంచి బయలుదేరుతుంది. అక్కా చెల్లెళ్ళ చిలుక కథ అడవిలో ఇలా ఉంటే వాళ్ళ తల్లి సుమంగళి చిలుక గూటిలో కంగారు పడుతూ ఉంటుంది. ఇదేమిటి, అక్క చెల్లెలు చిలుకలు ఆహారం తీసుకొస్తామని చెప్పి అటే వెళ్ళిపోయారు. నాకెందుకో ఎప్పుడూ లేనిది నా మనసు కీడు శంకిస్తోంది అనుకుంటూ చిలుక కూతుర్లు వచ్చే దారి వైపు చూస్తూ ఉంటుంది. లక్ష్మీ చిలుక తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ అడవిలో పడమటి దిక్కున ఉన్న లోతట్టు బావి దగ్గరకు వెళ్తుంది. ఆ బావి మీద రావణ్, అసుర అనే 2 గ్రద్దలు వాలి దిక్కులు చూస్తున్నాయి. వాటి దగ్గరకు లక్ష్మీ చిలుక వచ్చింది. ఆ గ్రద్దలు 2 లక్ష్మీ చిలుకను చూసి నవ్వుతుంటాయి. ఔషధం కోసం వచ్చావా చిలుక? ఇలా నీ తలరాత తిరుగుతుందని నువ్వు అనుకోలేదు కదా. నువ్విక్కడి వరకు వచ్చావంటే ఖచ్చితంగా నీ చెల్లి బతికే ఉందన్నమాట. కాకపోతే కోర ఊపిరితో అల్లాడుతున్నది కాబోలు. నేను మిమ్మల్ని బతిమాలాను. మీతో యుద్ధం చేస్తాను. మిమ్మల్ని ఓడిస్తాను. మీరిద్దరు కాకుండా ఒక్కొక్కరుగా వచ్చి నాతో యుద్ధం చేసే దమ్ముందా? ఈ మాట విని గ్రద్దలు 2 ఒకరి ముఖాన్నొకరు చూసుకుంటాయి. ఒక్కొక్కరనగానే భయపడ్డారు కదా. మాకు భయమా? కాకపోతే మేము ఎప్పుడూ ఒక్కొక్కరుగా ఎవరితో తలపడింది లేదు, వేటాడింది లేదు. ఇప్పుడు చెయ్యండి, లేదంటే ఓడిపోయామని తప్పుకోండి. ఆ ఔషధం తీసుకొచ్చి ఇవ్వండి. కాదు కూడదు అంటే యుద్ధం చేసుకుందామంటే ఒక్కొక్కరిగా రండి. నేనొస్తున్నాను కాసుకో చిలుక. నిన్ను తినకుండా తగ్గేదేలే. మరింకా ఆలస్యం చేయకుండా వచ్చేయ్ అంటూ లక్ష్మీ చిలుక ముందుకు ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మీ చిలుక వెనకాలే రావణ్ గ్రద్ద వెంటాడుతూ వెళ్తూ ఉంటుంది. రావణ్ గ్రద్దకు దొరకకుండా లక్ష్మీ చిలుక తప్పించుకొని తిరుగుతూ అడవిలో ఉండే దురదగుండాకు కనిపిస్తుంది. గబుక్కున ఆ ఆకును తీసుకొని ఒక చెట్టు కొమ్మ మీద వాలుతుంది. అది చూసి, అలిసిపోయింది, ఇక నా పని సులువయింది అనుకుంటూ లక్ష్మీ చిలుక దగ్గరికి రాబోతుండగా లక్ష్మీ చిలుక ఒక్కసారిగా పైకెగిరి రావణ్ గ్రద్ద మీద వాలి దురద పుట్టించే ఆకుని రాస్తుంది. దాంతో రావణ్ గ్రద్దకు ఒళ్ళంతా దురద పెడుతూ ఉంటుంది. గోక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది రావణ్ గ్రద్ద. తట్టుకోలేక రావణ్ గ్రద్ద ఏటో ఎగిరిపోతుంది. ఇక లక్ష్మీ చిలుక
అసురగ్రద్ద దగ్గరికి వస్తుంది. తన దగ్గరికి తన అన్న రావణ్ గ్రద్ద వస్తాడనుకుంటే లక్ష్మీ చిలుక తిరిగి వచ్చింది. అయితే మరి అన్న ఎక్కడా అని అన్న కోసం ఆరాటపడుతూ ఉంటుంది. మా అన్న ఎక్కడ చిలుక? నా చేతిలో ఓడిపోయి ఒక చెట్టు కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు నీ వంతు వచ్చింది. యుద్ధం చేస్తావా లేకుంటే రద్దు చేసి నేను చెప్పినట్టు చేస్తావా? యుద్ధం చేస్తాను, నిన్ను ఓడిస్తాను అని అసురగ్రద్ద లక్ష్మీ చిలుక మీద దాడి చేయబోతుంది. లక్ష్మీ చిలుక తప్పించుకొని అసురగ్రద్ద మీద వాలి తన ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. అది తట్టుకోలేక అసురగ్రద్ద అరుస్తూ ఉంటుంది. ముక్కుతో దాడి చేసిన చోట దురద ఆకుతో రాస్తూ ఉంటుంది. దురద పుట్టడం మొదలవుతుంది అసురగ్రద్దకు. ఆ దురద తట్టుకోలేక అసురగ్రద్ద అలా గాల్లో ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మీ చిలుక ఇక ఆలస్యం చేయకుండా లోతట్టు బావిలోకి వెళ్తుంది. అక్కడ మెరుస్తున్న ఆకుల్ని తీసుకొని కాకయ్య దగ్గరికి వస్తుంది. కాకయ్య వెంటనే ఆ ఆకులను పసురు చేసి మీనా చిలుక నోరు తెరిచి పసురు పోస్తారు. కాసేపటికి మీనా చిలుక కళ్ళు తెరుస్తుంది. అది చూసి కాకయ్య లక్ష్మీ చిలుక సంతోషపడతారు. అక్కడ్నుంచి మీనా చిలుకను తీసుకొని కూటి దగ్గరికి వస్తుంది. లక్ష్మీ చిలుక వెనకాలే కాకయ్య వస్తాడు. అది చూసి సుమంగళి చిలుక ఏడుస్తూ ఉంటుంది. పిల్లలు, ఈ కాకయ్య మీ నాన్న అని కూతురు చిలుకకు చెబుతుంది. సంతోషంగా లక్ష్మీ చిలుక కుటుంబం కలిసిపోతుంది. అనగా అనగా ఒక అడవి ప్రాంతం. ఆ అడవిలో ఒక పచ్చని చెట్టు మీద పదులమైన గూడు కట్టుకుని ఒక పేద కాకి కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని మాధవ్. ప్రతిరోజు కాకి మాధవ్ అదే అడవిలోని ఎండిన చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని కట్టెలుగా కొట్టుకొచ్చి ఆ అడవి పక్కనే ఉన్న గ్రామంలో ఆ కట్టెలను అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులతోనే మాధవ్ కాకి తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికలో ఉన్నప్పటికీ కూడా ఇతర పక్షులకు సాయపడేవాడు. ఆపద అని తన గూటి దగ్గరికి వచ్చిన ఏ పక్షినైనా తనకు తోచినంతలో సహకారం అందించేవాడు మాధవ్ కాకి. అది అతని భార్య షీలాకు నచ్చేది కాదు. దాంతో వాళ్లకు గొడవ మొదలయ్యేది. వంటగదిలో వంట చేస్తూ, పెరుగుతున్న కూతురు గురించి ఆలోచన లేదు కాని ప్రతి అడ్డమైన పక్షికి, దరిద్రమైన పిట్టకి మాత్రం సాయం చేస్తుంటాడు. చూడు షీలా, మనకు చేతనైన సహాయం చేస్తేనే మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇతర పక్షులు కాని పిట్టలు కాని సహాయం చేస్తాయి. అందుకనే సహాయం చేయడం దుబారా ఖర్చని బాధపడుకు. నా బాధ నీకు అర్థం కావడం లేదు. కూతురు కోకిల ఎదుగుతోంది. మంచి చెడు ఎన్నో ఉంటాయి. ఇప్పటి వరకు సంపాదించింది ఏమీ లేదు. దాని పేరున కూడబెట్టింది కూడా ఏమీ లేదు. సంబంధం కుదిరి దానికి పెళ్లి చేయాల్సి వస్తే ఎలా చేస్తావు? ఇదే నా బాధ. అంతా దేవుడు చూసుకుంటాడు. నారు పోసినవాడు నీరు పోయడా? చెప్పు షీలా. మీతో మాట్లాడడం ఇప్పుడు కాదు, రేపు చనిపోయే వరకు కూడా నా వల్ల కాదనిపిస్తోంది. ఇతరులకు సహాయం చేసేదేదో అమ్మాయి పేరు మీద దాచిపెడితే రేపు పెళ్లికి పనికి వస్తుంది కదా అని నీ ఆలోచన, ఆరాటం. అంతేనా? అంతేగా. సరేలే షీలా, ఇక మీదట అలాగే చేద్దాం. నేను ఇతరులకు ఏమాత్రం సహాయం చేయను. అదేదో కూతురు పేరు మీద దాచిపెడదాం అని చెప్పగానే షీలాకాకి సంతోషపడుతుంది. అదే మాధవ్ కాకికి కావాల్సింది కూడా. ఆ ఒక్క మాటతో తన భార్య నోటిని మూయించాడు. కూతురు పేరు మీద దాచిపెట్టడం, దాచిపెట్టకపోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు తన భార్య మాట్లాడకుండా నిదానంగా నిమ్మళంగా పని చేసుకోవడం మాధవ్ కాకికి కావాల్సిందే. వంట చేస్తుంది. తల్లి ముగ్గురూ కలిసి తింటారు. కూతురు కోకిల కాలేజీకి వెళ్తుంది. షీలాకాకి కూలి పనులకు వెళ్తుంది. మాధవ్ కాకి కట్టెల కోసం వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్ళో జనాల దగ్గర డబ్బులు తక్కువ అవ్వడంతో ఆ ప్రభావం మాధవ్ కాకి కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో సంపాదన లేకుండా పోయింది. కూలీ పనులు సరిగ్గా లేక షీలా కాకికి కూడా పనులు సరిగ్గా లేకపోవడంతో మాధవ్ కాకి కుటుంబానికి పూట గడవడమే కష్టమైపోయింది. ఒకనాడు మాధవ్ కాకి కట్టెల కోసం అడవికి వెళ్తాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గరలోని చెలముకుపోయి నీళ్లు తాగి, అమ్మా, ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని నిట్టూర్చాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమైంది.
ఏమి కావాలో కోరుకో నాయనా. మాధవ్ కాకి తన కష్టాలన్నింటినీ ఆ వనదేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత మాధవ్ కాకికి 3 టెంకాయలిచ్చి, ఈ 3 టెంకాయలను కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా అని చెప్పి మాయమైపోయింది. మాధవ్ కాకి సంతోషంగా ఇంటికి వెళ్ళి టెంకాయలను కొడుతూ తనకు ఒక పెద్ద భవనము, దండిగా సంపద, తమ ప్రాంతం మొత్తానికి సకాల వర్షాలు కావాలని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి. మాధవ్ కాకి ఇంటి పక్కనే ఒక పిసినారి చిలుక మల్లేశం ఉండేవాడు. వ్యాపారంలో బాగా సంపాదించి డబ్బులు కూడబెట్టాడతను. అతనికి 2 పిచ్చుకలు ఉండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం కూడాను. కట్టెలు కొట్టే మాధవ్ కాకి ఒక్క రోజులో షావుకారి అయిపోవడం పిసినారి చిలుక మల్లేష్కు ఆశ్చర్యం కలిగించింది. మాధవ్ కాకి దగ్గరికి వెళ్ళి, ఏంటి మాధవ్ కాకి, ఏదో బలమైన అదృష్టం పట్టినట్టుంది, అదేదో నాకు చెప్పరాదు అని అడిగాడు. చిలుక మల్లేశమంటే గౌరవభావం ఉన్న మాధవ్ కాకి ఏమీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పేశాడు చిలుక మల్లేష్కు. మరుసటి రోజు పిసినారి చిలుక మల్లేష్ అడవికి బయలుదేరిపోయి నీటి చలమ దగ్గర కూర్చుని, అమ్మా, ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని మొత్తుకున్నాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. మాధవ్ కాకికి ఇచ్చినట్లే 3 టెంకాయలను ఇచ్చి మాయమైపోయింది. చిలుక మల్లేష్ ఇంటికి వెళ్ళి మొదటి టెంకాయ కొట్టబోతున్నాడు. అంతలో భిక్షాటన చేస్తున్న ఒక గ్రద్ద వచ్చి ఇంటి బయట నిల్చొని, బాబూ, ధర్మం బాబూ అని అరిచాడు. శుభమ్మ అని టెంకాయ కొడుతుంటే వీడొకడు తగలబడ్డాడు అని కోపగించుకుంటూనే కొబ్బరికాయను కొడుతూ, నువ్వక్కడ వస్తే ఎలా సరిపోతుందా గ్రద్దా, మరో 1000 గ్రద్దల్ని వెంట పెట్టుకుని రాకపోయావు అని అన్నాడు వెటకారంగా. టెంకాయ మహత్యం మరుక్షణం చిలుక మల్లేష్ ఇల్లంతా భిక్షాటన చేసే గ్రద్దలతో నిండిపోయింది. ఇదేంటి ఇలా జరిగింది అని కంగారు పడ్డాడు చిలుక మల్లేష్. ఆ కంగారులో 2వ టెంకాయను కొడుతూ, అమ్మా, ఈ గ్రద్దల్ని తీసేసుకో అమ్మా అని అన్నాడు. తక్షణం అక్కడున్న అన్ని గ్రద్దలు మాయమయ్యాయి. అది చూసి సంతోషపడుతుండగా చిలుక మల్లేష్ చేతిలో ఉన్న 3వ టెంకాయ చెయ్యి జారి కింద పడింది. నిరాశపడ్డాడు చిలుక మల్లేష్. 3 టెంకాయలు అయిపోయాయి. కాని వనదేవత వల్ల ఏ లాభమూ పొందలేకపోయాడు. పాపం చిలుక మల్లేష్. ఆ తర్వాత అతను ఎంత నిట్టూర్చినా వనదేవత మాత్రం ప్రత్యక్షం కాలేదు.